విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కోర్టు ముందు ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. వీటిపై ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది. వంశీతో పాటు మరో ఇద్దరు నిందితుల కస్టడీ పిటిషన్లపై రేపు తీర్పు రాబోతోంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంబంధించి కూడా ఏదైతే పోలీస్ కస్టడీకి సంబంధించి విజయవాడ పోలీసు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈ రోజు న్యాయమూర్తి ముందు వాదనలు ఇరుపక్షాల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే ఏదైతే సత్యవర్ధన్ కేసులో నిందితుడిగా ఉన్న వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా విజయవాడ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలీసు కస్టడీకి ఇచ్చే అంశం పైన కూడా ఈ రోజు న్యాయస్థానంలో కూడా వంశీ తరఫున న్యాయవాదులు అలాగే పోలీసు తరఫున ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ రోజు వాదన వినిపించారు. అయితే దీనిపైన కూడా న్యాయస్థానం ఈరోజు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వంశీని కస్టడీకి ఇచ్చే అంశం పైన కూడా రేపటికి తీర్పు వాయిదా కూడా ఈరోజు న్యాయమూర్తి క్రమే ఆదేశాలు జారీ చేశారు. రేపటికి దీనికి సంబంధించి కూడా ఈ కస్టడీ పైన కూడా రేపు కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో దృష్టిలో వంశీ హెల్త్ గురించి కూడా ఒక పిటిషన్ దాఖలైంది. ఆ హెల్త్ పిటిషన్ పైన కూడా ఈ రోజు కోర్టులో న్యాయమూర్తి విచారణ చేశారు. దాన్ని కూడా రేపటికి వాయిదా కూడా న్యాయమూర్తి ఆదేశాలు చేశారు. ఈ రెండు పోలీస్ కస్టడీ పిటిషన్ అలాగే బెయిల్ పిటిషన్ తో పాటు ఇతర అంశాలన్నీ కూడా రేపటికి వాయిదా కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన రేపటికి చర్చించే అవకాశం ఉంటుంది. రేపు న్యాయస్థానం ముందు మరోసారి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హెల్త్ సంబంధించింది ఏమైందంటే వంశీ గారి కింద పడుకునే పరిస్థితి లేదు. ఒక 2 అడుగులకు తగ్గకుండా మంచం ఆ కంఫర్టబుల్ ఆ మెడికల్ కంఫర్ట్ తగ్గకుండా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు డాక్టర్ వచ్చి కూడా మేమేం ఫిజికల్ గా వెరిఫై చేయలేదు, కావాలంటే 3 డాక్టర్స్ ప్యానల్ వేసి వెరిఫై చేయాల్సి ఉంది అని కూడా చెప్పారు. కానీ అంత అవసరం లేదు, ముందు మంచం ప్రొవైడ్ చేయండి అన్నట్టుగానే జడ్జి గారు చెప్పారు. కస్టడీ గురించి ఏమైందంటే ఇప్పుడు కస్టడీ మనం బాగా ఆలోచించాలి. ఇదేం అంతర్జాతీయ నేరం కాదు, లేకపోతే బోర్డర్స్ దగ్గర తగువు కాదు. ఇట్ ఈస్ ఎ సింపుల్ కేస్. ఎంత సింపుల్ కేస్ అంటే దేర్ ఈజ్ నో మ్యాటర్ మెటీరియల్ మెటల్ అట్ ఆల్. ఇట్ ఈస్ ఎ టూత్లెస్ నెయిల్లెస్ నెర్వ్లెస్ కేస్. అంత మించి ఏమీ లేదు దీంట్లో. అంటే ఇప్పుడు 10/2/2025 తారీఖున అతను వచ్చి కోర్టులో స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వంశీ గారికి ఈ కేసుకి అసలు ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధం లేదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత 11వ తారీఖున 4 తెలుగుదేశం కార్యకర్తలు తీసుకొచ్చేసి కేసు రిజిస్టర్ చేయించారు. ఎవరి మీద? సత్యవర్ధన్ మీద, వంశీ మీద కూడా, వంశీ ఏవన్గా. సరే మళ్ళా 12వ తారీఖు రాత్రి 8:30కి ఒక కేసు కట్టి, గుర్తుపెట్టుకోండి, 12వ తారీఖు రాత్రి 8:30కి కేసు కట్టి 13వ తారీఖు ఉదయం 5ంటికి వంశీ గారిని కస్టడీలోకి తీసుకున్నారు. అంటే వితిన్ అవర్స్లో. ఆ రోజుకి ఈ కేసులో కావాల్సిన సాక్ష్యం సత్యవర్ధన్ కూడా పోలీసుల చేతిలో లేరు. ఈ కేసులో కస్టడీ 100% ఎవరని మేము అనుకుంటున్నాం. మరి ఏం చేస్తారో చూడాలి.